మార్గాల మీద వెలుగు ప్రకాశించు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడే మీరు చదువుకుంటూ 20 నుంచి దాటుకుంటూ వెళితే, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు, ఎందుకంటే నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను పాతి పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆ మతంలో పాడు చేసినోండి కదా, ఇప్పుడు మరలా నేను ఇలా ప్రవర్తిస్తునేసరికి నన్ను చంపాలనుకుంటున్నారు. నా దేవుని సహాయం వల్ల నేను నేటి వరకు బ్రతికి బట్టగట్టి నిలిచి ఉన్నాను. దైవజనాంగమా, ఆత్మీయ సమాజమా, వెలుగు మీ మీద ప్రకాశించడం కాదు, వెలుగు స్వరాన్ని వినాలి. అప్పుడు మీరు ఏదైనా యోచన చేస్తే స్థిరపడిపోతుంది. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. నీవు ప్రార్థన చేయాలి. నీ మనవి ఆయన విని మంజూరు చేస్తాడు. నీ యోచన స్థిరమవుతుంది. నీ మార్గాల మీద వెలుగు. అందుకని ప్రార్థనా వీరులమై ఉండాలి.